ధీరా అని ఒక కొత్త సినిమా మనందరినీ పలకరించడానికి ఫెబ్ 2న మన ముందుకు వస్తుంది. సో చదలవాడ బ్రదర్స్ ప్రెజెంట్స్ ఏం వేయాలి అటు మైక్ ఇసిరండి ఒకసారి. సో పద్మావతి చదలవాడ నిర్మాణంలో సో ఈ సినిమా మనందరినీ పలకరించడానికి విక్రాంత్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో సాయి కార్తిక్ సంగీత సారథ్యంలో లక్ష్ అండ్ సోనియా నటించిన చిత్రమే ధీరా అన్నమాట. సో ధీరా అనగానే దేవరా అనుకుంటారేమో. సో దేవరా అతి తొందరలో మాట్లాడుకుందాం దాని గురించి కూడా. కానీ ఇప్పుడు ధీరా ఫెబ్ 2 మన అందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది. సో వలయం అన్న చిత్రంతో మనకి పరిచయం అయ్యి అండ్ దాని తర్వాత గ్యాంగ్స్టర్ గంగరాజు అన్న చిత్రంలో తనకు కనిపించడం జరిగింది. ఒక ప్రొడ్యూసర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చి సో హీరోగా మనందరికీ ఈ చిత్రాన్ని అందించడం జరుగుతుంది. సో ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇంకాసేపట్లో మనం చూసేద్దాము. సో మరి ఇంకాసేపట్లో మనం ధీరా ట్రైలర్ని చూడబోతున్నాం. ధీరా సినిమాతో మనందరి ముందుకి రాబోతున్న హీరో లక్ష్ ఈజ్ హియర్. సో లక్ష్ చదలవాడ వలయం గ్యాంగ్స్టర్ గంగరాజు ఇలా మంచి చిత్రాలతో మనల్ని పలకరించిన హీరో ఇప్పుడు ధీరాతో మనందరి ముందుకి రాబోతున్నారు ఫెబ్ 2న. సో వెల్కమ్ లక్ష్, వెల్కమ్. అండ్ అలాగే విక్రాంత్ శ్రీనివాస్. సో ఒకసారి ఇలా చెప్పాలి హాయ్ అని మొత్తం అందరికీ. అండ్ లక్ష్ కూడా, ఐ రిక్వెస్ట్ లక్ష్ మీరు కూడా ఒక హాయ్, బికాజ్ వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు కాబట్టి. మీరందరూ ఫోన్లలోనే హాయ్ చెప్పండి. ఎస్. Hi everyone, this is Vikrant Srinivas. I am the director. ఒక విష్ అంటే చేయమని. I thought we have Geeta Garu to do all the things. First of all, Happy Republic Day, everyone. And I hope you guys will get entertained in the next few minutes. We have the trailer launch ivala, and at the same time, మేము ఏదో ఒక చిన్న స్కిట్ ప్లే చేస్తున్నాము. కాదు, స్కిట్ అని చెప్పి ప్లే చేయరు లక్ష, మనకి చెప్పకుండా చేసేదే స్కిట్ అంటే. కాకపోతే ఇప్పుడు ఏమవుతుంది అంటే అది చెప్పకపోతే నాకేదో కొద్దిగా యాటిట్యూడ్ బలుపు అనుకుంటారు. సో మనం అది చెప్పే లోపలే, వాళ్ళు అనుకునే లోపలే, కొంతమంది అది యాటిట్యూడ్ అనుకొని వాకౌట్ చేసే లోపలే మనం చెప్పేసి చేస్తే బెటర్ ఏమో అనిపించింది. చూసారా, నేను చెప్పాను చాలా చాలా జెన్యూన్ అనమాట. సో వెరీ నైస్. ఇప్పుడు మనం ఒక పని చేద్దాం, మీరు ఎలాగో చెప్పేశారు కాబట్టి మనం అదే ప్లే చేద్దాం ఇప్పుడు. సో కాదు, ఇందాక నుంచి ఏమైంది, ఇది లైబ్రరీ కాదు, నేను టీచర్ని కాదు. సో ఒక్కసారి మీరు ఆ జోష్, ఆ ఎనర్జీ, ఏఎంబికి ఆ సౌండ్, ఏఎంబిలో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి సౌండ్ చేస్తే మనం ట్రైలర్ చూద్దాం ఇంకాసేపట్లో. బట్ యా ఓకే, సౌండ్ చేసింది మాట్లాడడానికి. విక్రాంత్ గారు వెళ్ళిపోయారే, రండి. సతీష్, విక్రాంత్ గారిని ఒకసారి పైకి పిలుద్దామా? మీ పేరు చాలా ఫేమస్, అంటే మీ పేరుతో ఆల్రెడీ సినిమా కూడా వచ్చింది కదా, చెప్తున్నాను. విక్రాంత్ రోనా, సుదీప్ కిచ్చాది. ఓకే, సో విక్రాంత్, మరి మనం ట్రైలర్ లాంచ్ ఏంటి పరిస్థితి? యాక్చువల్గా ట్రైలర్ లాంచ్ ఏంటంటే ఈరోజు ఆయన ఆల్రెడీ స్కిట్ అని చెప్పారు, మీరు ఇంత నటిస్తే దొరికిపోతామేమో. స్కిట్ కాదండి, మనకి స్కిట్, నేను ఓన్లీ డైరెక్టర్ అండి, ఐఎమ్ నాట్ అన్ యాక్టర్. ఇప్పటిదాకా మన సాంగ్స్ అవన్నీ చూసారు కదా. సో ఎవ్రీబడి హ్యాపీ, బాగుందా సాంగ్? థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. వీళ్ళందరూ రేసుగుర్రలో శృతిహాసన్లో ఉన్నారు. ప్లీజ్ కొంచెం రెస్పాన్స్ ఇవ్వండి మాకు, ప్లీజ్. మీ జోషే మాకు కొంచెం ఊపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. మాలాంటి యంగ్ యూత్, మన యూత్ ఇలా న్యూ కామర్స్ మీరు ఎంకరేజ్ చేసినాక థ్యాంక్ యూ సో మచ్. ఏంటంటే ఇప్పుడు ట్రైలర్ లాంచ్లు ఇవన్నీ మీ మధ్య చేస్తే బాగుంటుంది అనిపించింది. ఇప్పుడు ఏంటంటే మనం పని చేద్దాం, మనం లక్ష్ని పిలిచి ట్రైలర్ లాంచ్ అని చెప్పేస్తే వీళ్ళతో పాటు తను కూడా లాంచ్ చేస్తాను. యాక్చువల్గా ఇందులో చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటా ప్రాబ్లం? నేను మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లోనే ప్రాబ్లమ్స్ ఉంటాయి అనుకున్నాను, ఇందులో కూడా ఒక ప్రాబ్లం ఉందా? ఓకే చెప్పండి, ప్రాబ్లం ఏంటి, దానికి సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుంది? ఒకసారి అక్కడ ధీరా అని ఆయన కూర్చున్నారు కదా. ధీరా యా అలియాస్ లక్ష్ కాదు, లక్ష్ అలియాస్ ధీరా. మీరు ఇప్పుడు ట్రైలర్ లాంచ్ అనగానే చేస్తారనుకున్నారా? ఏదో ఒకసారి ట్రై చేయండి, వెళ్ళండి. ధీరా ఒకసారి, అదేంటి రానంటున్నారు? ఇది మీ సినిమా, మీ ట్రైలర్, మీరు రావాలి. రావట్లేదు ఆయన. ఇందాకే యాటిట్యూడ్ లేరన్నారు. ఆయన లక్ష్ గారు కాదండి, మరి మేము ఆల్మోస్ట్ అండి ఈ ధీరా మూవీని ఒక 60 days చేసాం. ఆల్మోస్ట్ 80% నైట్సే ఉంటుంది షూటు. ఈ క్యారెక్టర్ ఏంటంటే రణధీర్ అనే క్యారెక్టర్, ధీరా క్యారెక్టర్ ఈ మూవీలో డబ్బులు లేకపోతే ఏ పని చేయడు. నాకేంటి అంటాడు.
నా దగ్గర ఇప్పుడు ఆయన నాకేంటి అంటున్నారా రమ్మంటే ఒకసారి వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఒకసారి సార్ దగ్గరికి వెళ్ళి ట్రైలర్ లాంచ్ చేద్దాం సార్ ఒకసారి అడగండి. అంటే నా ఓకే ట్రైలర్ లాంచ్ సార్ ట్రై చేయండి. నాకు తెలుసు లక్ష ఎప్పటి నుంచో ఇస్ వెరీ లైక్ ఏమండి ఆయన ఓ లక్ష్యం సారీ ఇప్పుడు ధీరాగా మారారు ట్రై కాబట్టి చేయండి ఒకసారి. నేను అడిగితే కూడా రారా ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ చాలా మంది ఇందాకే ఆల్రెడీ నాకు పడిపోవడం జరిగింది కదా ఎవరికి ఆనండి అయ్యా జస్ట్ రండి ట్రైలర్ లాంచ్ అనండి సరిపోతుంది. మరి నాకేంటి? ఓ ఈ క్యారెక్టర్ నుంచి బయటకు రానట్టున్నారే. నా దగ్గర క్యాష్ లేదు, మీ దగ్గర పేటిఎం కార్డ్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? గూగుల్ పే? యాక్చువల్గా నాకు అక్కడ సార్ ఏదో నా దగ్గర వాచ్ కనపడుతుంది. ఇది ఏంటంటే ఓకే. రణధీర్ అనేవాడు క్యారెక్టర్ మీకు చెప్తాను, ఇంట్రడ్యూస్ చేస్తాను మా రణధీర్ క్యారెక్టర్ని. డబ్బులు లేకపోతే ఫ్రీగా హెల్ప్ చేస్తే నా క్యారెక్టర్ దెబ్బతింటే అంటాడు ఈ క్యారెక్టర్. ఇక్కడ కూడా చాలా మంది కమర్షియల్ ఫెలోస్ ఉన్నారు. డబ్బులు లేకుండా ఏ పనైనా చేస్తే నా క్యారెక్టర్ దెబ్బతింటది అంటాడు. అంటే అసలు నీ క్యారెక్టర్ ఏంటి బాసు అని అడిగితే నేను కరెన్సీ నోట్ లాంటి నా క్యారెక్టర్ లేదంటాడు. మళ్ళీ బేసిక్గా ఈ సినిమా అంబులెన్స్ బ్యాక్డ్రాప్. సినిమాలో రణధీర్ మంచి అంబులెన్స్ డ్రైవర్, ఫోర్స్ ఉన్న డ్రైవర్. ఎంత ఫోర్స్ అంటే మార్నింగ్ అంతా అంబులెన్స్లో డ్రైవ్ చేస్తాడు డ్రైవర్గా, నైట్ అయితే రేసులు చేస్తాడు మన స్టైల్. అలాంటి క్యారెక్టరు రూపాయి లేనిదే ఏ పని చేయడమా. ఇప్పుడు అంతే అంటారు, ఇప్పుడు ఇప్పుడు ట్రైలర్ కమర్షియల్ లాంచ్ అంటారు. కాదు, ట్రైలర్ లాంచ్ కోసం హలో. రణధీర్ని కొంచెం కరిగించడానికి ఒక పని డైరెక్టర్ చేద్దాం. సార్ 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 అన్ని మీరే చెప్తే ఇంక మేమెందుకు ఇక్కడ? అదే అయ్యో కదా, మొత్తం చెప్పేస్తే చూసారా సెకండ్ ఫెబ్ కి ఏం చేయాలి అసలు? చూసారా రణధీర్ గారికి కోపం వస్తుంది. యా ఒకసారి ఆ watch ఆఫ్టర్ ఒకసారి ఆల్ చూద్దాం. డైరెక్టర్ నీకే అంత ఉంటే డ్రైవర్ని ఇక్కడ నాకెంత ఉండాలి? చూసారా అండి యాటిట్యూడ్? ఆ? చూసారా సార్ మా రణధీర్ యాటిట్యూడ్ చూసారా మీరు? చాలా మా యాటిట్యూడ్ ఉంది. రణధీర్ యాటిట్యూడ్ చూసారా? సరే అక్కడ వాచ్ ఏదో తీపోతున్నారు, తీసి నాకు ఇవ్వండి ఒకసారి తొందరగా. అంటే watch ఇది ఇవ్వండి. వీళ్ళు ఇచ్చే పేమెంట్ కంటే ఎక్కువ. పర్లేదండి, ఏం పర్లేదండి, అదంతా ఒకసారి నాకు ఇవ్వండి సంబంధం లేదు. చెప్తాను. అది మా ఒకసారి డైరెక్టర్ని ఇవ్వండి, అడగండి. ఒకసారి ఇవ్వండి. ప్రొడ్యూసర్స్ వాళ్ళే కాబట్టి పేమెంట్ గట్టిగా ఉంటుంది కాబట్టి అయ్యో అయ్యో 2-3 వాచెస్. మనకు ట్రైలర్ లాంచ్ ఇంపార్టెంట్. కానీ నా వాచ్ మీద ఆయన కనపడలేదు, మీ వాచ్ మీది నాది ఏం లేదండి, మనం ఇచ్చేద్దాం. రణధీర్ అనే సరే character- ఇక్కడ ట్రైలర్ కోసం ఇంతమంది నేను ఇందాక నుంచి ఆపాను కాబట్టి వాళ్ళ కోసం నా వాచ్ త్యాగం ఒకటి, చేస్తున్నాను నేను. ఇప్పుడు మీరు ట్రైలర్ లాంచ్ కోసం ధీరాతో మూడు మాటలు అనిపించండి. మా వాళ్ళకి మీ బ్యాకే కనిపిస్తుంది, మీరు ఇటు రండి. సారీ ఆ. అమ్మాయి అయితే బాగుండేది వాళ్ళకి, కాబట్టి ఐఎమ్ వెరీ సారీ. ఇప్పుడు ఏంటంటే సారీ ఫర్ సెన్సార్. ఇప్పుడు ఈ వాచ్ ఇచ్చి రణధీర్ క్యారెక్టర్తో మనం చిన్న పని చేయించుకుందాం. ఏంటంటే ప్లీజ్ లాంచ్ ద థియేట్రికల్ ట్రైలర్ అందాం. ఆయనకి ఇద్దామని మీరు ఇవ్వట్లేదు ఏంటి? మూడు ఇటువంటి పదాలు ఎస్ ప్లీజ్ లాంచ్ థియేట్రికల్ ట్రైలర్ అనండి సరిపోతుంది. చాలా చిన్న 3 పదాలు అవి. వాచ్ ఇచ్చా మీకోసం, గుచ్చి వాచ్, అంతకంటే ఏం కావాలి? యా ఓకే, సో లెట్స్ లాంచ్. అర్థమైందా? ఏంటి థియేట్రికల్ ట్రైలర్ అంటే చాలా సింపుల్ మీకు. వెయిట్ సరిపోలేదండి. సగమే అన్నాడు, కరెక్ట్ అన్నాడు. బ్రదర్ క్యారెక్టర్ ఎక్కేసింది. సగమే అన్నాడు కదా. ఒక్కసారి నేను నా అడగొచ్చా? దగ్గర ఏం లేవు ఇవ్వడానికి. ఏ మన ట్రైలర్ అండి, మీరు మరి ఒకసారి చెయ్యండి. అది ఇదేదో బాగుంది. ఇది ప్లాటినం రింగ్ నేను ఇయ్యా. కాదండి. ఏంటిది యాంకరింగ్ అన్నారు? కాదు, మన ట్రైలర్ కన్నా ఎక్కువనా? మన ట్రైలర్ కదా. అంటే నాకు ఒకసారి చూద్దాం అండి. అది ఏంటి? రింగ్ కాదు, ఒక పని చేద్దాం. ఆ. కాదు మీకు Director నా గారు, దగ్గర నుంచి ఒకటి తీసుకున్నారుగా, ఈయన దగ్గర నుంచి కూడా. మీ వాచ్ తీయండి. యా బెటర్ తీయండి. అంటే మన వాచ్ ఇట్స్ ఓకే, తీయండి. యాపిల్ వాచ్ తీయండి. ఏదోటి కావాలంటారా? ఇవ్వండి. అమ్మయ్యా థ్యాంక్ గాడ్. ఇదేంటండి నాకేసారు మరి అందరికీ. ఆ తర్వాత కావాలంటే మీరు ఆయన టీ షర్ట్ ని ప్యాంట్ ని కూడా కాదు, పర్వాలేదు. నేను రాసుకునే క్యారెక్టర్ నా దగ్గర నుండే అడిగే. అబ్బో. ఇప్పుడు Okay. వచ్చేస్తుంది ఇప్పుడు. ఇక బరువు సరిపోయి ఉంటుంది. సో లెట్స్ లాంచ్ ద థియేట్రికల్ ట్రైలర్ అయిపోయింది 3 తీరా పాటలు ట్రైలర్. కాలేదు, 2 అయిపోయినాయి. 2 సరిపోవట్లేదు. మా సరిపోవట్లేదు. డిఓపి ఉన్నాడు, ఆయన దగ్గర నుండి ఏ, కూడా కన్నా ఏమన్నా ఒకసారి ఇట్రా. కన్నా. ఇప్పుడు మన ఇది అదే. ఈయన పేరు పిసి కన్నా అండి. మన సినిమాలో ఇప్పటిదాకా మీరు చూసిన విజువల్స్ ఈయనే తీశాడు. మన ట్రైలర్ లాంచ్ కోసం అంతో ఎంతో కొంచెం కోఆపరేట్. ఒకసారి జేబులో చేతి పెట్టమ్మా. ఇక్కడ ఇది అరే బరువు ఉంది సార్. లక్ష గారు, మన రణధీర్ గారు, ఒక్క నిమిషం. ఇది వెయిట్ సరిపోయింది అనుకుంటా. ఇప్పుడు మీరు అడగండి గీత గారు. ఇక అంతకంటే ఏం లేవు, వీళ్ళనే అమ్మేయాలి ఇక నేను. మేడం మీరు గోల్డ్ చైన్ వేసుకొస్తే మాకు ఈ ప్రాబ్లం ఉండేది కాదుగా. లేదు నేను అలాంటి వాడట్లేదు. అలా ఇలాంటి వాడు తెలివిగా ఉండాలంటే. ఆలోచించారు మీరు. ఓకే ముందు జాగ్రత్త. Okay. అననివ్వండి, ఇచ్చినవన్నీ ఇచ్చాము. ఇప్పటికైనా మీరు ఒకసారి ట్రై చేద్దాం మన రణధీర్ క్యారెక్టర్ తో. రండి
వస్తుంది సరే తొందరగా. ఓకే ఫైన్, కొద్దిగా సరిపోయినట్టు ఉంది వెయిట్. లెట్స్ లాంచ్ ద థియేట్రికల్. మళ్ళీ ఏమో కావాలంట. ఇదేనండి షూటింగ్ లో కూడా క్యారెక్టర్ నుండి బయటకు రాడు. షూటింగ్ అయిపోయాక కాదు. నాకేంటంటారు సార్? కాదు, ఇప్పుడు అంత పెద్ద స్టేజ్ వేసారు అక్కడ, దాని మీద నుంచొని మనం లాంచ్ Correct, చేస్తే బాగుంటుందేమో actually. కదా. ధీరా సరిపోయింది కదా వాచ్ అది. ఆ వాచ్ నేను పట్టుకున్నా. వెయిట్ సరిపోయిందా బాస్? మీ క్యారెక్టర్ వెయిట్ సరిపోయిందా? అంటే మూడు ఓకే కదా? ప్లీజ్ చిరప్. థ్యాంక్ యూ. అరే ఇదేదో డైమండ్ వాచ్ లా ఉంది. మన ట్రైలర్ ఇంత కాస్ట్లీయా? బాగుందండి. ప్లాటినమ్ రింగ్ ఒక్కటి మిగిలిపోయింది కానీ పాప ఆయన గమనించలేకపోయారు. ఏంటిది మీరు ఇద్దరు కలిసి ఏదో ప్లానింగ్ లో ఉన్నారు? అంటే ఇది ఓకే మీరే అన్నారుగా, మీకు చెప్పకుండా చేస్తాం. ఓకే ఎనీవేస్, ఇప్పుడు ధీరా ట్రైలర్ లాంచ్ చేయాలి కాబట్టి. అవును సార్, అయినా విక్రాంత్, చెప్పండి. ధీరా ఎవరి ప్రోడక్ట్ వాళ్ళకి ముద్దుగానే ఉంటుందా? అంటే ఇది మా లక్ష్ గారు, మా హీరో. అంటే ధీరా బయటకు వచ్చాడు. ఇలా మాట్లాడితే ఆయన కాదు. ఓకే, సో మనం కష్టపడ్డాం, మనం అది చేసాం, మనం ఇప్పుడు 40 నైట్స్ 45 నైట్స్ పని చేసాం ఈ సినిమాకి. ఇవన్నీ మనం ఏది చెప్పుకున్నా సరే, ఏం చేసినా సరే, ఎండ్ ఆఫ్ ది డే ఇదిగో వీళ్ళందరూ Exactly. ఎంటర్టైన్ అవ్వడం ఫ్రెండ్స్ కి కోసం మనం నచ్చాలి. చేస్తాం. ఫ్రెండ్స్ కి నచ్చాలి. సో దే ఆర్ అవర్ జడ్జెస్. ఎస్, మనం కష్టపడినా ఏం చేసినా సరే, మన ప్రోడక్ట్ని వాళ్ళ ప్రోడక్ట్ అని ఫీల్ అయితే థియేటర్కి వస్తే మనకి పాస్ మార్క్స్ చేస్తే దట్ ఈస్ వాట్ రియల్ సక్సెస్ ఇస్. ఎస్ 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 సార్. సో మన కష్టానికైనా దేనికైనా ఫలితం ఉండేది వాళ్ళ ద్వారానే. Yes. వాళ్ళు ఇస్తేనే మనకి. అవును. సో వాళ్ళందరూ ఇక్కడ ఉండగా మనం ట్రైలర్ లాంచ్ మనం చేసుకుంటే ఎక్స్ట్రాడినరీ వర్డ్స్. అంటే ఇప్పుడు మన వాళ్ళందరూ- తప్పు మనం కట్టుకోవచ్చు, కానీ మన ట్రైలర్ మనం లాంచ్ చేసుకుంటే బాగోదు. కాబట్టి మీరు ఏం చెప్తున్నారు ఇప్పుడు? కౌంట్ డౌన్ ప్లీజ్, అందరూ నాతో కౌంట్ డౌన్ ఇవ్వండి. అంటే మీరే ట్రైలర్ లాంచ్ చేస్తున్నారు. ఆడియన్స్ ట్రైలర్ లాంచ్. యూ పీపుల్ ఆర్ ద చీఫ్ గెస్ట్. సో మేము కౌంట్ డౌన్ ఇస్తాము, మీరు ధీరా ట్రైలర్ లాంచ్ అనాలి. సో మీరే లాంచ్ చేస్తున్నారు ఈ చిత్రాన్ని యొక్క ట్రైలర్ని. ఓకేనా? రెడీయా? నేను 3, 2, 1 అంటాను, మీరు ట్రైలర్ లాంచ్ అనండి. ధీరా ట్రైలర్ లాంచ్. రెడీ? లక్ష్ రెడీ? ప్రేక్షకులే థియేట్రికల్ ట్రయల్ లాంచ్ చేస్తున్నారు. రెడీ? 3, 2 అనిపిస్తుంది. సో డెఫినెట్గా పద్మావతి చదలవాడకి కూడా బోలెడని డబ్బులు రావాలని, ఈ ప్రొడక్షన్ హౌస్కి బోలెడని డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ చిత్రం ద్వారా. సో ఎస్, ఆల్రెడీ బ్యానర్ మనందరికీ తెలుసు. యాజ్ ఐ సెడ్ బిఫోర్, లైక్ బిచ్చగాడు లాంటి మంచి చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసి అంటే మన తెలుగు వారందరికీ అందించడం జరిగింది. అండ్ ఇప్పుడు లక్ష్ హీరోగా మారి కొన్ని చిత్రాలు మనకి ఇచ్చారు, కానీ ఆ సక్సెస్ సౌండ్ ఈ చిత్రంతో తనకి వినిపిస్తుంది అని అర్థమవుతూ ఉంది. అండ్ డెఫినెట్గా ఆల్ ద వెరీ బెస్ట్ డిఓపి, డైరెక్టర్ అండ్ ద లక్ష్ ఆల్సో. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్. ఒక్క నిమిషం, కొంచెం వాటర్ కావాలేమో, మధ్యలో కాస్త కంటిన్యూస్గా మాట్లాడాను. సో ఫిలిమ్స్ బ్యానర్లో ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. అండ్ విక్రాంత్ శ్రీనివాస్ డైరెక్షన్లో సాయి కార్తీక్ మ్యూజికల్గా ఈ చిత్రం మనందరి ముందుకి వస్తుంది. లక్ష్ అండ్ సోనియా నటించారు. అండ్ కన్నా గారు దీనికి డిఓపిగా వ్యవహరించడం జరిగింది. Feb 2 కోసం వెయిట్ చేస్తూ ఉండండి. కాకపోతే వీ హ్యావ్ వన్ సర్ప్రైజ్. లైక్ ఆడియన్స్ నుంచి ఆల్రెడీ మనం పాటను చూపించడం జరిగింది దాకా, మధురం పాటని. సో ఆ పాట మీద పర్ఫామ్ చేయడానికి ఇక్కడ కొంతమంది ఉన్నారు. మరి ఆలస్యం చేయకుండా వాళ్ళని వేదిక మీద పిలుద్దాం అనుకుంటున్నాం. విత్ యువర్ పర్మిషన్. మన పాట మీద వాళ్ళు పర్ఫామ్ చేస్తూ అంటున్నారు. సో మరి ఆలస్యం లేకుండా వాళ్ళని వేదిక మీదకి పిలుద్దాం. హలో హలో, సూపర్. ఏంటి నేను అలా తిరగాల ఇప్పుడు? నేను చేస్తా. లేదు నేను హనీ హనీ హలో అని అల్లేసినావే నా గుండెని, విని విని నీ మాటని పెంచేసుకున్నాలే ప్రేమని. ఎడ నిన్న దాకా చూడలేదుగా ఇంత హాయిని, పదమంది నిన్నులాగే నన్నిక మారి పొమ్మని. అదరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతైరఖిలం మధురం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతైరఖిలం మధురం. అదరం
ఈ అమ్మాయి చేసింది తక్కువ, చేయించింది ఎక్కువ. ఏంటిది? చేస్తుందని చెప్పి పంపించి చేయిస్తారా? మా సార్ని పిలిచడం కోసమే మ్యామ్ మేము వచ్చాం. అర్థమైంది మాకు. ఆ మాత్రం అర్థం చేసుకోలేమా మేము? థ్యాంక్ యూ సో మచ్ అమ్మాయిలు. ఆ తర్వాత అక్కడ కిరణ్ ఉంటాడు, జుట్టు ఊడిపోతుందని చెప్పాడు, షాంపూలు ఏంటో చెప్పెళ్ళండి. లిటరల్లీ యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆలస్యం చేయకుండా ఇప్పుడు ధీరా చిత్రానికి సంబంధించిన టీంని మనం వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము. సో ఫస్ట్ ఒకసారి డైరెక్టర్ని పిలిచేద్దామా? ఏమన్నా అసలు సినిమా కంటెంట్ సూపర్గా ఉంది. ఆయన మామూలుగా కంటెంట్ కూడా మామూలుగా లేదు అసలు. ఫుల్ ఎనర్జెటిక్గా కనిపిస్తూ ఉన్నారు. సో విక్రాంత్ శ్రీనివాస్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో డిఓపి ఆఫ్ దిస్ ఫిలిం కన్నా, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ ధీరాగా మనందరి ముందుకి రాబోతున్న Feb 2కి రాబోతున్న లక్ష్ చదలవాడ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. హలో. ఓకే, ఆయన పెద్ద డాన్సరా? ఏది? ఒక నిమిషం సాంగ్ ప్లే చేయండి. సేమ్ పాట. హలో. కొంచెం ప్లే చేస్తారు మా వాళ్ళు వెంటనే. ఒక స్టెప్ వేయాల్సిందే. మీరు ఒక్కరే లేదు, డైరెక్టర్లకు మేము హీరోయిన్లు ఇవ్వం. ఆయనే మీ హీరోయిన్. కొంచెం ఇప్పుడు ఎక్కడా జరగని వింత హీరోయిన్ల బదులు ఒక డైరెక్టర్ డిఓపి చేస్తే ఎట్లా ఉంటుందో చూపిస్తాం. ఎస్, దీని తర్వాత డైరెక్టర్ డిఓపి చెయ్యాలా లేదా డిసైడ్ చేసుకుంటారు. ఒక స్టెప్ వేయండి మీరు. ఊరికే అన్నాండి, కంటిన్యూ చేద్దాం. ఓకే, ఆయన ఏమంటున్నారంటే ఇప్పటి వరకు ప్రోగ్రామ్ అత్యద్భుతంగా ఉంది, నా స్టెప్తో ఎందుకు చెడగొట్టడం అని ఆయన ఊరుకుంటున్నారు. మీలోని డాన్సర్ని మేమేం తొక్కేయలేదు, బయటకు వస్తే మమ్మల్ని తొక్కేస్తారేమో అన్న భయం వేసి మేము ఆపేస్తున్నాం దాంతో. సో ఫస్ట్ ఐ రిక్వెస్ట్ డిఓపి కన్నా టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద ఫిలిం. ముందుకి రండి కన్నా, మాట్లాడండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? హలో, మైక్ ఆనే ఉంది, నా దగ్గరగా వాయిస్ పెట్టాలి. వినిపిస్తుందా ఫ్రెండ్స్? ఏఎంబీలో 5th ఫ్లోర్లో థియేటర్స్ ఉంటాయి, స్క్రీన్స్ ఉంటాయి. ఫస్ట్ టైం నాకు అనిపిస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో కూడా పెద్ద స్క్రీనింగ్ ఉంది. అది ధీరా ట్రైలర్తో తెలుస్తోంది. మీ అందరిని చూస్తుంటే సినిమా ఇక్కడే ఆడుతుందేమో అనిపిస్తుంది. సో మూవీ కూడా ఇలాగ ఆదరిస్తారా? కంటెంట్ నచ్చిందా? మా ధీరా ఎలా ఉన్నాడు? పక్కా కమర్షియల్, డబ్బులు లేకుండా ఏ పని చేయడు. ఇదిగో ట్రైలర్ లాంచ్ అని పిలిపించి వాచ్లు ఫోన్లు మా దగ్గరే. ఏం సార్? అది మా ధీరా క్యారెక్టర్. అది మా హీరో క్యారెక్టర్ సూపర్. ఆయన ధీరా క్యారెక్టర్ అట్లుంటే ఓకే, పర్లేదు, బాగుంది. డైరెక్టర్ ఎట్లున్నాడో మరి, ఆయనేం అడుగుతాడో మరి. ఓకే, ఇప్పుడు ఏమంటారు? డైరెక్టర్ మైక్ ఇద్దాం అంటారు? అది ఇద్దాం. సో డైరెక్టర్ ఏమంటారు చూద్దాం. ఎస్ అనండి డైరెక్టర్ గారు ఏదో ఒకటి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము ఏం చేసినా మీకోసమే. ఎందుకంటే నేను కూడా మీలాగే హ్యాపీగా మాల్కి వచ్చి ఇట్లాంటి షోలు చూస్తూ ఎప్పటికైనా ఇలాంటి సినిమా ఒకటి చేస్తే బాగుండని కలలు కానీ వచ్చినోన్నే. నాకు చదవాడ బ్యానర్స్ మంచి బ్యానర్, పెద్ద బ్యానరు. అప్పట్లో ఏఎన్ఆర్ గారు, శోభన్ బాబు గారితో చాలా సినిమాలు తీశారు. అంత పెద్ద బ్యానర్లో డైరెక్టర్ అవుతానని నేను ఎక్స్పెక్ట్ చేయాల. ఎందుకంటే మంచి కంటెంట్ సినిమాలు మీరు రీసెంట్గానే చూసారు బిచ్చగాడు. అది మనలాంటి వాళ్ళు తెలుగు కూడా అది కావాలని చెప్పేసి అంత మంచి చేశారు. తర్వాత వలయం అని ఒక మంచి థ్రిల్లరు, అది మంచి సక్సెస్ అయింది. అలాగే ఈ ధీరా థీమ్ నేను మీకు 100% చెప్తున్నా, మీలో ఒకటిగానే. ఇప్పుడు మీరు ఒక సినిమా చూసి బయటకు వచ్చాక ఎలా మాట్లాడుకుంటారు జెన్యున్గా, అది ఏ హీరో అయినా నచ్చితే అదిరిపోయింది మామ అనుకుంటారు కదా. మీలాంటి నేనే అలా ఖచ్చితంగా మనలాంటి వాళ్ళకి నచ్చేలాగే తీస్తాం. కంటెంట్ 100% యూనిక్గా ఉంటుంది, జెన్యున్గా ఉంటుంది. మీకు ఒక బిగ్ టాప్ నాచ్ లెవెల్లో చూసారుగా విజువల్స్. ఇది జస్ట్ శాంపిలే మనకు, నిజంగా జెన్యున్గా చెప్తున్నాను. మంచి సినిమా ఇది. దయచేసి Feb 2 థియేటర్స్లో చూడండి. రేపు ప్రీ రిలీజ్లో కూడా ఇంకొన్ని మా సినిమాలో మేమేం చేసాము, మా హైలైట్స్ ఏంటి, ఇప్పుడు ఏ సినిమా గురించి అయినా అందరు చెప్తారు అనుకోకండి. ఇది ఎంత జెన్యున్గా ఉందో మీరే రేపు చూసిన తర్వాత అంటారు, వీడు ఆ రోజు ఏం చెప్పలేదు జెన్యున్గానే ఉంది అంటారు. నా నమ్మకం ఏంటంటే నేను మీలో ఒకరిని కాబట్టి నేను అక్కడున్నా ఇదే మాట్లాడతా. ఎవరు చెప్పినా కంటెంటే ఇప్పుడు సినిమాని ముందుకు తీసుకెళ్ళేది. సో అది మేము నమ్మి ఒక మంచి కంటెంట్తో సినిమా తీసాం. మీరు నిజంగా ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్గా February 2 అందరు చూడాలని ఒక కామన్ మీలో ఒకటిగా అడుగుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. నా ఇప్పుడు ధీరా కాదు కదా, ఇప్పుడు లక్షే కదా. ఇప్పుడు మాట్లాడాలంటే ఎన్ని అడుగుతారో మీరు, అన్ని ఇచ్చేసాం మేము ఆల్రెడీ. సో లక్ష్, మీ వాచ్ మీ దగ్గర ఉంది కదా, ఓకే తీసేసుకున్నాం. సో లక్షే. ఓకే లక్ష్. సో ధీరాగా మన ముందుకు వస్తున్న హీరో లక్ష్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. వన్ స్టెప్ ఫార్వర్డ్ లక్ష్. ఎనీవేస్
చాలా మా డైరెక్టర్ చెప్పారు, మేము కష్టపడ్డాం, మేము సినిమా బాగా వచ్చిందని. నేను ఇందాక చెప్పినట్టు ఎండ్ ఆఫ్ ది డే ఏది చేసినా మీరు ఎంటర్టైన్ అవ్వాలని, మీరు ఎంటర్టైన్ అయ్యి మాకు పాస్ మార్క్స్ ఇస్తే డెఫినెట్గా మేము సక్సెస్ అయినట్టు. అప్పటి వరకు మేము ఎంత చెప్పినా సరే ఇట్ డజంట్ మేక్ సెన్స్, బికాస్ ఎండ్ ఆఫ్ ది డే దట్ రిజల్ట్ మ్యాటర్స్. మన తెలుగు ఆడియన్స్ ద బెస్ట్ మూవీ గోవర్స్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ఎందుకంటే ఎన్నో ఈ కోవిడ్స్ వచ్చినాయి, ఏం వచ్చినాయి, బట్ తెలుగు ఇండస్ట్రీ రికవర్ అయినంత ఫాస్ట్గా ఏ ఇండస్ట్రీ రికవర్ అవ్వలేదు. దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ గైస్, ఎవ్రీ వన్. అట్లానే మనవాళ్ళు కొత్త కంటెంట్ అయినా, కొత్త హీరోలైనా, ఇప్పుడు ఆల్రెడీ కొన్ని సినిమాలు థియేటర్లో ఆడుతున్నాయి. హీరోలు కొత్త వాళ్ళైనా ఎంత పెద్ద సక్సెస్ చేస్తున్నారు, ఎంత మంచి కంటెంట్ నచ్చితే, కంటెంట్ యాక్సెప్ట్ చేస్తే సినిమాని ఎక్కడికో తీసుకువెళ్తున్నారు. అలాగే ఆ హోప్తోనే వీ ఆర్ ట్రయింగ్ టు టెల్ గుడ్ స్టోరీస్. సో డెఫినెట్గా మీ అందరికీ ఈ ట్రైలర్ ఇప్పుడు చూపెట్టాము, టీజరు, సాంగ్ ఇవన్నీ రిలీజ్ అయినాయి. ఇన్ కేస్ యూ గైస్ లైక్ ఇట్, ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఫ్రైడే 2nd Feb ఫిల్మ్ విల్ బీ ఇన్ ద థియేటర్స్ నియర్ యూ. సో మీరందరూ తప్పకుండా థియేటర్స్కి వచ్చి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అ లాట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ గీతా గారు ఫర్ ఎంటర్టైనింగ్ ఎవ్రీ వన్ on behalf of us as well as entertained us. Sorry for your watch. అయ్యో Okay. Thank you so much, guys. థ్యాంక్ యూ so much. Thank you all. And happy Republic Day once again. Enjoy your weekend. థ్యాంక్ యూ. అండ్ మీరు అఫ్కోర్స్ 100% ఎఫర్ట్స్ ఆల్వేస్ ఇస్తూనే ఉంటారు, ఏ సినిమాతో అయినా ఆ ఎఫర్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించిన ఫలితాన్ని Feb 2nd మీరు చూడాలి, సక్సెస్ రూపంలో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ బ్యానర్కి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. ఎట్ ద సేమ్ టైం డైరెక్టర్ చాలా జోష్ ఉన్న డైరెక్టర్ అని అర్థమవుతూనే ఉంది మాకు, కంటెంట్తోనే కాదు, మైక్ పట్టుకుంటే కూడా అర్థమవుతుంది మాకు. అండ్ థ్యాంక్ యూ లక్ష్, థ్యాంక్ యూ సో మచ్. వెయిటింగ్ ఫర్ Feb 2nd. అండ్ దానికోసం వెయిట్ చేయండి. సో ఎంటర్టైన్మెంట్ ఉంది, యాక్షన్ ఉంది, మొత్తం అంటే మీకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా వెయిట్ చేస్తారని ఆశిస్తున్నాను.